సమర్ప్యైకం అండి. విడదీసి రాసుకోండి. సమర్ప్యైకం. ఓకేనా? విడదీసి రాసుకోండి. థర్డ్ లైన్ సమర్ప్యైకం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఓకేనా అండి? శ్లోకము గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఓకే అండి, భావం చెప్తున్నాను. ఆదిశంకరాచార్యులు శివుడిని హే ఉమానాథ అని సంబోధిస్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారండి శంకరాచార్యుల వారు. ఎందుకని? అజ్ఞానులు భగవంతుని పూజ కోసం పూలు తెచ్చుకోవడానికి లోతైన సరస్సుల్లోకి దిగి తామర పూలు తెస్తారన్నమాట. దట్టమైన అడవుల్లోకి వెళ్ళి పూలు సేకరిస్తారు. ఎత్తైన కొండలు ఎక్కి పూలు తెస్తారండి. ఇంత కష్టపడుతున్న వారిని చూసి శంకరాచార్యులు ఆశ్చర్యపడుతున్నారంటండి. ఎందుకు? అయితే ఆయన బాహ్య పూజను, బయట చేసే పూజను ఖండించడం లేదండి. పూలతో పూజ చేయడం, లక్ష పుష్పార్చన చేయడం తప్పు కాదు. కానీ వాటికంటే గొప్పది అంతఃపూజ, మనసులో చేసే పూజ అని బోధిస్తున్నారన్నమాట. భగవంతునికి సమర్పించవలసిన అత్యంత విలువైన పుష్పం మనసు. వికసించిన తామర పువ్వుల నిర్మలమైన మనస్సుని శివుని పాదాల వద్ద సమర్పించాలి. దీనికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరము లేదు, శారీరక శ్రమ కూడా అవసరం లేదు. అందుకే శంకరాచార్యులు అంతఃపూజకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. మన శాస్త్రాలు భగవంతునికి సమర్పించాల్సిన 5 పుష్పాలను కూడా చెప్తున్నారండి. ఏంటివంట 5 పుష్పాలు అంటే? అహింస, ఇంద్రియ నిగ్రహం, దయ, క్షమ, జ్ఞానం అని చెప్తున్నారనమాట. అహింస అంటే మనస్సుతో, మాటతో, చేతలతో ఎవరికి హాని చేయకపోవడం అన్నమాట. అంటే శారీరకంగా హాని చేయకపోవడం మాత్రమే కాదండి, మనసులో కూడా ఇతరుల గురించి చెడు ఆలోచనలు చేయకూడదంట. శరీరానికి అయిన గాయం కాలక్రమంలో మానిపోతుంది, కానీ కఠినమైన మాటలు లేదా మానసికంగా కలిగిన గాయం చాలా కాలం మనసులో ఉంటుంది. అందుకే మనసు, మాట, చేతల ద్వారా అహింసను ఆచరించడం భగవంతునికి సమర్పించే మొదటి పుష్పం అన్నమాట. మనము ఇంకా రెండవది ఏం చెప్తున్నారు చూడండి. ఎవరో చెప్పిన కఠినమైన మాటను సంవత్సరాల తరబడి కూడా మనం మర్చిపోలేమండి. అందుకే శారీరక హింస మాత్రమే కాదు, మానసిక హింస కూడా చేయకూడదు. ఇదే అహింస అనే మొదటి పుష్పం. రెండవ పుష్పం ఏంటి? ఇంద్రియ నిగ్రహం అన్నమాట. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలను నియంత్రించి ధర్మ మార్గంలో నడిపించాలి. మూడవ పుష్పం ఏంటి? దయ. సమస్త జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి. ప్రతి జీవిలో శివుడే ఉన్నాడు అనే భావంతో అందరినీ ప్రేమించాలన్నమాట. భవానీ భావనాగమ్య. భావనతోనే మనం భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోగలం.
4వ పుష్పం ఏంటి? క్షమ. ఎవరి పట్ల ద్వేషం, పగ లేదా విమర్శలను మనసులో ఉంచుకోకుండా అందరినీ క్షమించాలి. సాధకునికి లక్ష్యం ఇతర తప్పులు వెతకడం కాదు, తన మనస్సుని, ఇంద్రియాలను శుద్ధి చేసుకోవడం అంట. 5వ పుష్పం జ్ఞానం. అంటే సత్సంగాలు వినడం, శాస్త్రాలను అధ్యయనం చేయడం, భగవంతుని నామస్మరణ, భాగవతం, భగవద్గీత వినడం, శ్రవణం చేయడం, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నమాట. జ్ఞానం పంచితే అది మరింత విస్తరిస్తుందండి. పుష్పం అనే పదానికి పోషించడం అనే అర్థం కూడా ఉంది. పుష్పంలా మన మనస్సు కూడా వికసించాలి అని చెప్తున్నారనమాట. తామర పువ్వు వంటి మనస్సుకు 4 ముఖ్య లక్షణాలు ఉండాలంటండి. వికాసం అంటే విశాలమైన మనస్సు కలిగి ఉండాలి. సుగంధం అంటే మంచి సంస్కారాలు, మంచి వాసనల వంటి సద్గుణాలు కలిగి ఉండాలి. మృదుత్వం అంటే కోమలమైన ప్రేమతో నిండిన హృదయం ఉండాలి. మకరందం అంటే తేనెలా మాధుర్యం, మధురమైన మాటలు మరియు ముఖ్యంగా ప్రవర్తన ఉండాలన్నమాట. మనసును ఇలాంటి పుష్పంగా చేసి భగవంతునికి సమర్పించినప్పుడు ఆధ్యాత్మిక జీవితం క్రమంగా ఎదుగుతుంది. పువ్వు చిన్న కాయగా, తర్వాత పెద్ద ఫలంగా, చివరకు పండిన ఫలంగా మారినట్లే సాధకుని జీవితం కూడా పరిపక్వమై మోక్ష ఫలం పొందుతాడని చెప్తున్నారనమాట శంకరాచార్యులు ఈ శ్లోకంలో. అంటే బాహ్య పూజను నిరాకరించడం లేదండి, కానీ దానికంటే గొప్పది అంతఃపూజ అని బోధిస్తున్నారనమాట. బయట పూల కంటే శుద్ధమైన మనస్సు అనే పుష్పాన్ని శివుని పాదాల వద్ద సమర్పించడం నిజమైన ఆరాధన అని ఈ శ్లోకం సారం అన్నమాట. అర్థమైందా అండి భావము?